హలో! వెల్కమ్ టు నిక్షాల. మీరు ఒకవేళ జర్నీలోని మాస్టర్స్ ఇన్ ఫిజిక్స్ చేయాలని చూస్తే, ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకోసమే. ఎందుకంటే వీడియో లాస్ట్ దాకా చూడండి. మీకసల యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎలా చేసుకోవాలి? లేదా మీకు మీరు చేసి పెడితే ఎలా ఉంటది? అనేది తెలుస్తది. సో, బేసిక్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనివర్సిటీ అడ్మిషన్ కన్నా అసలు మనం చూసుకోవాల్సిందేంటంటే, ఫస్ట్ మనకు ఆ యూనివర్సిటీ ఎలిజిబిలిటీ ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. సో, బేసిక్‌గా చూసుకోవాలంటే మనకి తెలియాల్సింది ఏంటంటే, యూనివర్సిటీకి ఎన్ని సెమిస్టర్స్ ఉన్నాయి, తర్వాత ఏ ఇంటేకు, తర్వాత ఫీజ్ ఎంత, తర్వాత అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, దానికి ఐఎల్టీఎస్ కావాలా, లేదా టోఫెల్ కావాలా, లేదా జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా, తర్వాత వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇలా బోలెడుంటాయి. సో, బేసిక్‌గా ఏంటంటే, ఇప్పుడు ఒకటి రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేసి ఇంకోటి చేయకపోయినా వస్తదా అని అనుకోకూడదు. ఒక రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేసి, ఇంకో రిక్వైర్మెంట్ చెయ్యకపోతే అయితే అసల అడ్మిషన్ రానే రాదు. మీరు అప్లై చేసినా కూడా వేస్టే. సో, దాని బదులు మీరు మీ క్వాలిఫికేషన్స్ అంటే మీ గ్రేడ్ పాయింట్స్ ఇవన్నీ దీన్ని బట్టి చూసుకొని మీరు జాగ్రత్తగా అప్లై చేసుకుంటే, సో, మీకైతే ఖచ్చితంగానే ఈ అడ్మిషన్ వస్తది. అంటే అప్లై చేయాల్సిన విధంగా అప్లై చేస్తే అడ్మిషన్ వస్తది. ఇప్పుడు అసలు మనకి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎలా ఉంటది? మీరు మా సర్వీస్ ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది చూద్దాం. సో, మీకు స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా! రైట్ సైడ్ బాటము. ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్‌గా ఆ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ పేమెంట్ పేజ్‌కి వెళ్ళిపోతారు. ఆ పేజ్‌కి డైరెక్ట్ అయిపోతారు. లేదు మాకు క్యూఆర్ కోడ్ అవ్వట్లేదు లేదా ఎనీ టెక్నికల్ ఇష్యూ వల్ల అవ్వట్లేదు అంటే మీరు జస్ట్ నిక్షాల డాట్ కామ్‌కొస్తే మీ నెక్స్ట్ డాట్ కామ్‌కొస్తే హోమ్ పేజ్ వస్తది. అప్పుడు తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ రెడీమేడ్ యూనివర్సిటీ లిస్ట్ ఉంటది. రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్. ఇక్కడ రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 అసలు ఆ ప్రాసెస్ ఏంటి? ఎలా చేయాలి? ఏంటి? అనేది వస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్. యాహ్! సో, క్లిక్ చే ఇదిగోండి 3 ప్రాసెస్ స్టెప్స్ ఉంటది. మనం ఏ కోర్స్‌కి తీసుకోవాలనుకుంటున్నామో, ఆ కోర్స్ ఎంటర్ చేసి, పేమెంట్ ప్రొసీడ్ చేస్తే మీకు ఒక ఎక్సెల్ షీట్ వస్తది. సో, బేసిక్‌గా మనం ఇప్పుడు ఫిజిక్స్‌కి అనుకుంటున్నాం కదా! మాస్టర్స్ ఇన్ ఫిజిక్స్. సో, మీకు చూపిస్తాను అసలు ఎలా చేయాలనేది. షార్ట్ లిస్ట్ నౌ క్లిక్ చేస్తే, ఆ షార్ట్ లిస్ట్ నౌ క్లిక్ చేసాక ఇక్కడ చూడొచ్చు మనం 3 కేటగరీస్ ఉన్నాయి. మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, నేచురల్ సైన్సెస్. ఫిజిక్స్ నేచురల్ సైన్సెస్ కిందకొస్తది కాబట్టి సో, క్లిక్ ఆన్ నేచురల్ సైన్సెస్. సో, ఇక్కడ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ 3 నేచురల్ సైన్స్‌లోకొస్తాయి. సో, మనం ఫిజిక్స్ చూస్తున్నాం కాబట్టి ఫిజిక్స్. సో, తర్వాతొచ్చేసి ఫిజిక్స్‌లోని మాస్టర్స్ చేయడానికి మంచి యూనివర్సిటీస్ ఏముంటాయి, బోలెడు యూనివర్సిటీస్ ఉంటాయి. లైక్ యూనివర్సిటీ ఆఫ్ రామ్‌స్టాట్ ఉంటది, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్ ఉంటది, కార్ల్స్రూహే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంటది, యూనివర్సిటీ ఆఫ్ హాంబర్గ్ ఇలా నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్, పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈ లిస్ట్‌లో మేము ప్రొవైడ్ చేసేది కేవలం పబ్లిక్ యూనివర్సిటీస్ మాత్రమే. పబ్లిక్ యూనివర్సిటీస్‌కి, ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి తేడా ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఫీస్ చార్జ్ చేస్తాయి. లైక్ కొంచెం ఎక్కువే ఉంటాయి. వేరే అది వాటికి మనం ఎప్పుడు అప్లై చేయాలంటే మనకి ఇంక ఏ పబ్లిక్ యూనివర్సిటీ ఎలిజిబిలిటీ లేదు. సో, ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి అప్లై చేస్తాం. ఒకవేళ వెళ్ళాలనుకుంటే. లేదు మాకు ఒక కొన్ని పబ్లిక్ యూనివర్సిటీస్‌కి ఎలిజిబిలిటీ ఉంది అంటే, సో, యూ కెన్ గో విత్ పబ్లిక్ యూనివర్సిటీస్. ఎందుకంటే ఫీస్ చాలా తక్కువుంటది. లైక్ ఇక్కడ మన ఫ్రీ సీటు, మేనేజ్మెంట్ సీట్‌లా ఉంటది సేమ్ అక్కడ కూడా. కాకపోతే అక్కడ ఇంకా ఎక్కువవుతది. సో, మనం ఇక్కడ ఈ లిస్ట్‌కి ఇలా వచ్చాం కదా! ఫిజిక్స్. సో, కిందకి స్క్రాల్ చేస్తే మనకి దీని బెనిఫిట్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ప్రొసీడ్ విత్ పేమెంట్ కొడితే మీరు యాడ్ టు కార్ట్ చేసుకోవాలి ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టాక. యాహ్! ఇక్కడ మీరు యాడ్ టు కార్ట్ చేసుకొని ప్రాసెస్ చేసుకుంటే పేమెంట్ ప్రాసెస్ చేస్తే మీకు మీ మెయిల్‌కి ఒక ఎక్సెల్ షీట్ వస్తది. అంటే నేను మీకిప్పుడు ఆ లిస్ట్ చూపిస్తాను. అదే ఫిజిక్స్‌ది కాదు. మేము మీకు చూపించడానికి లైక్ అసలెలా ఉంటది, ఏంటి అనేది మేము చూపించడానికి మేము లిస్ట్ రెడీ చేసాం. సో, బేసిక్‌గా ఇదిగోండి ఎక్సెల్ షీట్.
సో మీరిక్కడ చూడొచ్చు కదా! ఎలా వస్తదంటే యూనివర్సిటీ నేమ్ ఏంటి? లొకేషన్ ఎక్కడ? కోర్స్ ఏంటి? ఇది జస్ట్ మేము మీకు చూపించే డమ్మీ లిస్ట్ మాత్రమే. ఇదైతే ఒరిజినల్ లిస్ట్ కాదు. మీకు ఫిజిక్స్ సెపరేట్ లిస్ట్ వస్తది. ఓకే. తర్వాత నంబర్ ఆఫ్ సెమిస్టర్స్ ఎన్ని? ఇంటేక్ ఏంటి? వింటరా? సమ్మరా? లేదా ఓన్లీ సమ్మరా? ఇవి ఇంటేక్. తర్వాత అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు? ఎండ్ డేట్ ఎప్పుడు? ఈ 2 అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. మనం ఒకవేళ అప్లికేషన్ డెడ్‌లైన్ అయిపోయాక అప్లై చేసుకోవచ్చు అనుకుంటే అది తప్పు. ఎందుకంటే వీళ్ళు ఎక్స్‌టెండ్ చేయడము చాలా రేర్ కేసెస్ ఉంటది వీళ్ళు డెడ్‌లైన్ ఎక్స్‌టెండ్ చేయడం. సో, నాకు తెలిసి డెడ్‌లైన్ కన్నా ముందుగా అప్లై చేసుకుంటే బెటర్. తర్వాత ఫీజెంత? అంటే ఫీజ్ ఉండదు పబ్లిక్ యూనివర్సిటీస్‌కి. ఏదో నామినల్ ఫీజెస్ ఉంటాయి. పబ్లిక్ యూనివర్సిటీస్‌కి అన్నిటికి. తర్వాత సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత? అంటే సెమిస్టర్‌కి ఎంత కట్టాలి? ఏంటి అనేది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ లెట్స్ సే ఎగ్జాంపుల్ ఫర్ €250 ఉంది పబ్లిక్ యూనివర్సిటీస్‌కి. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి అనుకోండి €1,500 లేదా €2,000 బేస్డ్ ఆన్ ది యూనివర్సిటీ మారిపోతది. తర్వాత మనకి ఐఎల్టీఎస్ స్కోర్ ఎంత కావాలి? ఎంత రావాలి? టోఫెల్ రావాలా? లేదా ఐఎల్టీఎస్ గాని, టోఫెల్ గాని ఏదో ఒకటి ఉంటే సరిపోతది. తర్వాత జర్మన్ లాంగ్వేజ్ అవసరమా? అవసరం లేదా? ఎక్స్‌పీరియన్స్, జీఆర్ఈ, గేట్ ఇలా ఏమైనా కావాలా? అప్లికేషన్ వయా. అంటే అప్లికేషన్ వయా అంటే యూనియసిస్ట్ గానీ, వీపీడీ ప్లస్ పోర్టల్ గానీ, లేదా పోర్టల్ గానీ, లేదా త్రూ పోస్ట్ ద్వారా పంపాలా ఏంటి అనేది ఉంటది. తర్వాత వెబ్‌సైట్ లింక్. అంటే ఆ వెబ్‌సైట్‌లోకెళ్తే మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకొక క్లియర్ కట్ ఐడియా వస్తది. లైక్ ఎలా అప్లై చేయాలి ఏంటి అని. తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఈ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ చూసుకుంటే తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీ ఏం కావాలి? జర్మన్ జీపీఏ ఎంతొచ్చుండాలి? ఏపీఏ సర్టిఫికేట్ కావాలా? అక్కర్లేదా? అసలు ఏపీఏ సర్టిఫికేట్ అంటే ఏంటి? ఇదంతా మనం ఒక సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం ఏపీఏ సర్టిఫికేట్ కోసం. సో, బేసిక్‌గా లిస్ట్ అయితే ఇలా ఉంటది. మీకందరికీ ఒక ఐడియా వచ్చుంటదయితే. అసల ఏది ఎలా ఉంటది? ఏంటి అనేది. సో, బేసిక్‌గా నన్నడిగితే ఈ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ తీసుకోవడం వల్ల మీకైతే ఇంకా ఖచ్చితంగా హెల్ప్ అవుతది మీకు. చాలామంది యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్‌తోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, బేసిక్‌గా ఇది తీసుకొని మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకొని, లేదా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని ఫర్దర్‌గా కాంటాక్ట్ చేయాలనుకుంటే వెబ్‌సైట్‌లో కింద ఇక్కడ కాంటాక్ట్ అని ఉంటది. మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మాకు మెయిల్ వస్తది. 2-3 వర్కింగ్ డేస్‌లో మీతో కాంటాక్ట్ అవుతాం. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.